నెల్లూరు జిల్లా సంఘం వెలుగు కార్యాలయంలో ఎంపీపీ కంటాబత్తిన పద్మావతమ్మ అధ్యక్షతన ఎంపీడీఓ షాలిట్ సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ రావుల లక్ష్మి, తహసీల్దార్ సారంగపాణి, మండలంలోని ఎంపీటీసీ సభ్యులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. మండలంలోని గ్రామాలలో చేపట్టిన అభివృద్ది పనులు, సంక్షేమ పథకాల అమలు, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, రహదారులు, విద్య, వైద్యం తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. పెండింగ్ లో ఉన్న అభివృద్ది పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో సూచించారు. సరిపడినంత స్థలం ఒకటి చూపించారు, కానీ అది గ్రామకంఠం అని చెప్పి తెలిసింది. ఈ సభాముఖంగా ఎంఆర్ఓ మనం ఆ పని మొదలుపెట్టలేకపోయాం. ఇప్పుడు డిఎంహెచ్ఓ గారికి లెటర్ పెట్టడం జరిగింది. ఆ డిఎంహెచ్ఓ గారు కూడా పర్మిషన్ 3 గ్రామ పంచాయతీ భవనాలు కూడా మంజూరు చేయడం జరిగింది. అది జనగాల కంపెనీ ఒకటి, ఇంకొకటి కావాలని చెప్తానని తెలియజేస్తున్నాను. నమస్కారం. సంక్షేమ శాఖ సమీక్ష లో 52 అంగన్వాడీ కేంద్రాలు నడుస్తున్నాయి. అవి 33 సెంటర్లో నడుస్తున్నాయి. 8 సెంటర్లో పాలు అని అందజేస్తున్నాము. అలాగే విద్యా సంవత్సరం గతంలో కూడా పాఠశాలకు సంబంధించినటువంటి సంఘం మండలానికి సంబంధించి లాస్ట్ ఇయర్ మనకు పాఠశాల ప్రారంభానికి ముందే ట్రాన్స్ఫర్స్ పదోన్నతి తిరిగి మనకి 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి ఈ విడతలో ఈ సబ్సిడీ ద్వారా అందించడం జరుగుతుంది. అలాగే దోమల వ్యాక్సిన్స్ అయ్యి అందుకని అందరికీ నమస్కారం అండి. ఈరోజు సంగం మండలంలో మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. అందరూ అన్ని శాఖల అధికారులు అయితే వచ్చారు. అందరూ పంచాయతీ కార్యదర్శులు వచ్చారు. అన్ని శాఖలపై సమీక్ష అయితే ప్రశాంతంగా అయితే జరిగిందండి. సభ్యులు ఎవరు కూడా ఎటువంటి ప్రశ్నలు అడగలేదు. ఎటువంటి సమస్యలు కూడా సభ దృష్టికి తీసుకురానందువలన సమావేశం ప్రశాంతంగా అయితే ముగిసిపోయింది. ఇంకొక సమావేశం కూడా జరగవలసింది. అది లాస్ట్ సమావేశం అవుతుంది సెప్టెంబర్ నెలలో.